ఇక్కడ ఉండడానికి కారణం కర్త కర్మ క్రియ మన రాంబాబు గారు డిఎస్పి. అండ్ సార్ ఫస్ట్ డే మనం మాట్లాడుకున్నప్పుడు తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అని ఒక ముగ్గురుతో స్టార్ట్ అయింది. అది వెంకట్ వరాల గారు అండ్ రాంబాబు గారు. సార్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ అండ్ టాక్ టు ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. చాలా మాట్లాడండి. అందరికీ నమస్కారం. పర్టికులర్గా శ్రీకాంత్ అన్నను చూస్తే నాకు కొంచెం భయం వేస్తుంటుంది. స్టేజ్ ఫీజు ఎప్పుడూ స్టేజ్ ఫియర్ అని. ఎనీవే నేను ఈరోజు చాలా విషయాలు మాట్లాడదలుచుకున్నాను. పర్టికులర్గా ఒక చిన్న ఈవెంట్తో స్టార్ట్ చేసిన, అంటే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్తో స్టార్ట్ చేసిన ప్రయాణం ఈరోజు వేల కొద్ది పరుగులు సాధించే పరిస్థితికి ఎదిగిన టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ కానీ, టాలీవుడ్ అసోసియేషన్లో క్రికెట్ అసోసియేషన్లో ఉన్న ప్లేయర్స్ కానీ, రంజీ స్టాండర్డ్స్కి ఎవరికి సాటిరా అంటే తీసిపోని ప్లేయర్స్ టాలీవుడ్లో ఉండడం మనం అందరం గర్వించదగ్గ విషయం. అందులో అప్పటి అంటున్నాను, సారీ తరుణ్ గారు. తరుణ్ ఆఫ్ స్పిన్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగా ఆడేవాడు. అక్కడి నుంచి మొదలైన ప్రయాణంలో నేను వాళ్ళ ప్రతి మ్యాచ్ని అబ్జర్వ్ చేసుకుంటూ వీళ్ళు డెఫినెట్గా సొసైటీకి క్రికెట్ రూపంలో ఏదో ఇవ్వగలరు అని నేను చాలా సార్లు అనుకునేవాడు నాకు నేనుగా. అప్పుడు మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, బయట ఎక్కడో ఎస్ఐ ఉద్యోగం నుంచి మొదలుపెట్టిన మా ప్రయాణంలో వాళ్ళ పైన అబ్జర్వ్ చేయడం మాత్రమే మొదలుపెట్టా. అది చిరంజీవి గారితో స్టార్ట్ చేశా. ఆయన ఎలా పైకి వచ్చారు, ఎట్లా కష్టపడ్డారు, మోకాళ్ళు చెప్పులు ఎట్లా అరిగిపోయాయి, ఆ రక్తాలు వచ్చినప్పుడు కూడా ఆయన త్యాగము, అలా శ్రీకాంత్ గారి వరకు చూసా. ఐ హ్యావ్ బిన్ అబ్జర్వింగ్ సిన్స్ కపుల్ ఆఫ్ 10 years ఆర్ 15 years, మోర్ దెన్ 15 years. సో వాళ్ళ కష్టానికి ఫలితం ఏముంటుంది అని ఆలోచించుకుంటే, ప్రతి ఈ ఇన్సిడెంట్లో, స్టేట్ ఇన్సిడెంట్స్లో, న్యాచురల్ కెలామిటీస్ కానీ ఇంకేదైనా ఇబ్బందుల్లో కానీ మా వంతుగా మేము ఉన్నాము అని చెప్పి ఫస్ట్ ఆ మాట చెప్తే, ముఖ్యంగా శ్రీకాంత్ గారు, తరుణ్ గారు, వాళ్ళకి సంబంధించి మా విజయ్ ఎక్కడున్నాడో విజయ్ గారు కోఆర్డినేట్ చేసుకొని మేమంతా ముందుకు వస్తామని చెప్పి వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా సొసైటీకి ముందుంటారు. అలా ముందుండే మ్యాచ్లే ఈ ప్రయాణం మొదలైంది. అక్కడికి పోతే నాకు సీరియల్స్ నుంచి నందకిషోర్ కానీ, పవన్ సాయి కానీ, కల్కి కానీ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి నాకు ఇంకొక తోడుగా సీరియల్స్ టీమ్స్ యాడ్ అయినాయి. వాళ్ళు కూడా నేను ఏ రోజు ఏ మాట చెప్పినా కాదనే పరిస్థితి లేకుండా నాకు చాలా రెస్పెక్టబుల్గా చూసుకున్నారు. థ్యాంక్ యూ నందు అండ్ పవన్ అండ్ సీరియల్స్ హీరోస్ టీమ్స్. ఇకపోతే దేనికైనా ఒక ఖర్చు అంటూ ఉంటుంది.